ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న విజయపాల్ను కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పుడు అదనపు అడిషనల్ సిఐడి అడిషనల్ ఏఎస్పీగా ఉన్న విజయపాల్ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 9 గంటల తర్వాత విజయపాల్ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసుల అధికార బృందం తెలిపింది. ప్రస్తుతం రాత్రి నుంచి విజయపాల్ను మాత్రం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రస్తుతం అయితే విజయపాల్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రాత్రి ఏదైతే నిన్న రెండోసారి విచారణకు హాజరైన విజయపాల్ సుమారుగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా అధికారుల బృందం ప్రశ్నించింది. ఏదైతే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్తో పాటు అధికారుల బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్కు సంబంధించి వివిధ రకాల ప్రశ్నలను విజయపాల్ను అడిగినప్పుడు ఆయన ఏదైతే చాలా క్లుప్తంగా నాకు తెలీదు అంటూ క్లుప్తంగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత నెల ఏదైతే 13వ తేదీన విజయపాల్ మొదటిసారి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి ఈ కేసుకు సంబంధించి మొదటిసారి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నప్పటికీ విజయపాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో రెండోసారి నిన్న విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రాత్రి సుదీర్ఘంగా ఏదైతే సుమారు 8 గంటలకు పైగా విజయపాల్ను ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఈ కేసులో విజయపాల్ను 9 గంటల తర్వాత విజయపాల్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఏదైతే విజయపాల్ అరెస్ట్ అనంతరం ఇప్పుడైతే ప్రస్తుతం అయితే విజయపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మరికొంతసేపట్లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు తరలించున్నారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం గుంటూరుకు తరలించేందుకు మాత్రం పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.